హై గైస్, నా పేరు సాయి. ఈరోజు వీడియోలో మనం మాట్లాడిపోయేది ఏంటంటే కొత్త రూల్స్ ప్రకారం ఇక్కడ మనం యూపీఐ యాప్స్ యూజ్ చేసి బిల్ పేమెంట్స్ అనేది చేయకూడదు. సో ఇప్పుడు రీసెంట్లీ అప్డేట్ వచ్చింది. సో మనం ఇక్కడ బిల్ పేమెంట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, అయినా అక్కడ ఎర్రర్ షో అవుతుంది. మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదో ఒకటి అన్న దేని నుంచి అయినా ట్రై చేయండి, కాకపోతే మీ బిల్ అనేది పే అవ్వదు. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మాట్లాడేది ఏంటంటే ఈ కొత్త పేమెంట్ ప్రాసెస్ వచ్చింది కదా, మనం ఇక్కడ అప్లికేషన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయాలి. సో అప్లికేషన్ పేరు ఏంటంటే TSSPDCL అనే ఒక అప్లికేషన్ మనకి లాంచ్ అయింది. ఈ అప్లికేషన్ త్రూ మనం ఏంటంటే ఇక్కడ పేమెంట్స్ అనేది చేయాలి. బిల్ పేమెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈరోజు ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్తాను. వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి. సో ఈ వీడియోని కేర్ఫుల్లీ మీరు చూసారంటే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఇక్కడ నేను 2 ఫోన్స్ తీసుకున్నాను, మీరు చూడగలుగుతున్నారు. సో ఒకటి ఫోన్ ఇదేంటంటే నా ఐఫోన్, ఇందులో iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే నా ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఇది రియల్మీ XT వాట్ ఎవర్ ఏదో ఒక ఫోన్ మీద ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉంటుంది. సో ఏంటంటే రెండిట్లో ఇంటర్ఫేస్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. సో దానివల్ల నేను ఇక్కడ రెండు ఫోన్స్లో మీకు చూపించబోతున్నాను ఎలా మీరు బిల్ పేమెంట్స్ చేస్తారు. సో 2 ఫోన్స్లో ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ ఐఫోన్లో చూపిస్తాను. సో ఐఫోన్లో ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది. సో యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సింప్లీ మీరు సెర్చ్ చేయాలని అప్లికేషన్ పేరు ఏంటంటే TSSPDCL అని ఇక్కడ మీరు సింప్లీ సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అప్లికేషన్ అవుతుంది. ఓకే, DCL ఇక్కడ ఇలాగ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేశాక ఇదిగోండి ఈ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. జస్ట్ మీరు ఇందులో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యాక దాని తర్వాత అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తారు. చాలా సింపుల్. ఓపెన్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఇదంతా బోల్డ్ తతంగం ఇక్కడ మీకు కనపడుతుంది. సో ఎక్కువ మనం ఇక్కడ లోడ్ తీసుకోవద్దు. సింపుల్గా ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్ యాజ్ అ గెస్ట్ యూజర్ పైన ట్యాప్ చేస్తాడు. ప్రొసీడ్ యాజ్ అ గెస్ట్ యూజర్ పైన ట్యాప్ చేశాక ఇక్కడ మనం పవర్ బిల్ అని రాసి ఉంటుంది. ఇక్కడ పే యువర్ పవర్ బిల్ పైన ట్యాప్ చేస్తాం. ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ ఐడి 3 ఇక్కడ వేసేస్తాం. యూనిక్ సర్వీస్ నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ కనపడుతుంది కదా యూనిక్ సర్వీస్ నెంబర్, USC నెంబర్, దీన్నే ఇక్కడ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఏదో ఒకటి వేయచ్చు. మీరు ఒకవేళ రెంట్కి ఉంటున్నారు అనుకోండి ఎవరైనా ఇంట్లో, సో మీరు మీ మొబైల్ నెంబర్ వేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కంటే మీదేయండి, ఏమి ఇబ్బంది లేదు, మీరు ఈజీగా అవన్నీ వేయచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఎలాగంటే ఇక్కడ నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను. సో మీకు ఏంటంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో ఇది 1032 ఓకే 86, దాని తర్వాత 941. ఓకే, ఇక్కడ వేసేసాను. దాని తర్వాత ఇక్కడ నంబర్ వేస్తాను 201. ఓకే, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక సింప్లీ సబ్మిట్ పైన ట్యాప్ చేస్తాను. సబ్మిట్ పైన ట్యాప్ చేశాక ఇక్కడ మొత్తం అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నంబరు, ఈమెయిల్ ఐడి అన్నీ వస్తాయి. సబ్మిట్ పైన మళ్ళీ ట్యాప్ చేస్తా. ఇక్కడ నో బిల్ అమౌంట్ టు పే అంటుంది. అంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ బిల్ అనేది పే చేశాను. సో ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు కదా, అందుకే ఇక్కడ అనేది బిల్ పేమెంట్ అనేది ఇక్కడ తీసుకోలేదు. ఓకే, సో ఎందుకంటే నా బిల్ నేను ఆల్రెడీ పే చేశాను కాబట్టి ఇక్కడ బిల్ పేమెంట్ అనేది తీసుకోలేదు. సో ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ పైన చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. మీరు యూపీఐ యాప్స్ నుంచి పేమెంట్ చేయొచ్చు. ఓకే, అంటే యూపీఐ యాప్ నుంచే పేమెంట్ అవుతుంది అది, లేకపోతే మీరు వేరేది ఏదో ఒకటి యూస్ చేయొచ్చు, బ్యాంకింగ్ అలాగా. సో చూపిస్తాను మీకు, జస్ట్ సెకండ్. మీకు ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోను. సో ఇందులో కూడా మీరు సేమ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి TSSPDCL అప్లికేషన్ అని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తారు. సో దీని ఇంటర్ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనం ఇందాక చూసింది iOS ఆపరేటింగ్ సిస్టమ్ పైన, దానిపైన ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంది. అక్కడ రిజిస్ట్రేషన్ అని అవేమి తతంగాలు ఉండవు. బట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అని అవన్నీ ఉంటాయి. సో ఏంటి అలాగని చూపిస్తాను, జస్ట్ సెకండ్. సో ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది స్టార్టింగ్లో. ఓకే, సో ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ గెస్ట్ యూజర్ ఉంటుంది, ఇంకోటి రిజిస్టర్ ఉంటుంది. సో మీరు ఒకవేళ రెంట్ ఉంటే, ఒకవేళ మామూలుగా మీరు సింపుల్గా చేయాలనుకుంటున్నా మీరు గెస్ట్ యూజర్ అవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ కాబట్టి చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ కూడా సింపులే. ఇక్కడ మీరు ఇదిగోండి ఇదే నెంబర్ ఇక్కడ వేస్తారు 1032869141. అదే మన USC నెంబర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ మీ నంబరు, ఇక్కడ OTP వస్తుంది. ఆ OTPని సబ్మిట్ చేస్తాం. సింపుల్ చాలా. మీరు గెస్ట్ అవ్వాలనుకుంటే గెస్ట్ కట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ గెస్ట్ పర్ఫామ్ చేయబోతున్నాను. ఓకే, సో ఇక్కడ నంబర్ వేస్తాను. సో బికాజ్ నేను ఓనర్ కాదు, సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ ఫర్ గెస్ట్. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ మనం వేయాల్సిన ఫోన్ నెంబర్, రైట్. ఫోన్ నెంబర్ వేసాక ఇక్కడ గెట్ OTP అని పైన ట్యాప్ చేస్తాం. తర్వాత ఇక్కడ OTP వస్తుంది. సింప్లీ ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఇదిగోండి OTP వచ్చేసింది 3218 OTP ఎంటర్ చేసా. రిజిస్టర్ పైన ట్యాప్ చేసా.
ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మనం ఓపెన్ అయిపోద్ది, ఇలా ఇంటర్ఫేస్ మనకు కనపడుతుంది. సో ఎక్కువ తతంగం ఏముండదు. ఇక్కడ బిల్ హిస్టరీ పైన ట్యాప్ చేస్తే మీరు బిల్ పే చేశారా లేదా ఇది చూపిస్తుంది, ఎంత పే చేశారా అంతా. పే బిల్ పైన ట్యాప్ చేస్తే పే బిల్ పైన వస్తాం. ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అదే ఇందాక చెప్పాను కదా, ఇదే నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. సో నేను ఎంటర్ చేయబోతున్నాను. ఓకే, ఇక్కడ ఫోన్ నంబర్, ఓకే. దాని తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన ట్యాప్ చేస్తా. సో ఇక్కడ ఇందాక మీకు ఐఫోన్లో కూడా చూపించాను కదా, ఇక్కడ ఏంటంటే అమౌంట్ టు పే 0 బికాజ్ నేను ఆల్రెడీ పేమెంట్ అనేది చేసేసాను. నేను ఆల్రెడీ బిల్ పే చేశాను. ఇక్కడ ఎంత వచ్చింది బిల్లు 297 వచ్చింది కదా, నేను ఆల్రెడీ బిల్ పే చేశాను. దాని తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయ్యాక ఇక్కడ ఏమంటుందంటే ఆల్రెడీ ఇక్కడ 00 అంటుంది బికాజ్ అమౌంట్ ఏమీ లేదు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. సో మీది అమౌంట్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈమెయిల్ ఐడి నేను ఎంటర్ చేశాక ప్రొసీడ్ టు పే చేస్తాను. ఓకే, మీరు గట్రా అలాగే సేమ్ చేయాలి. ఓకే, సో ప్రొసీడ్ టు పే పైన నేను ట్యాప్ చేస్తున్నా. ప్రొసీడ్ టు పే పైన ట్యాప్ చేసాక ఏమంటుంది చూడండి, నో ఎర్స్ టు పే ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ పేమెంట్ అంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఏమీ చేసే పని లేదు బికాజ్ మీరు ఆల్రెడీ పే చేశారు. సో మీకు అడ్వాన్స్ పేమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఇక్కడ నేను ఓకే చేస్తాను. మీ కేసులో ఏంటంటే ఏ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ చూపిస్తుంది, కాకపోతే నేనేంటో ఆల్రెడీ పే చేస్తాను కాబట్టి చూపించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు అడ్వాన్స్ పేమెంట్ చేయాలనుకుంటున్నారా అంటుంది, నేను ఓకే చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ అంటే బిల్లు అయిపోయింది కట్టేశాను, కాకపోతే ఇంకా అడ్వాన్స్ ఏమైనా పే చేసి ఉంచుదాం అనుకోండి అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ మీకు మనకి ఎంత కావాలంటే అంత చేయొచ్చు. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ అమౌంట్ 100 రూపీస్ కానీ ఎంత ఒకటి మీ అడ్వాన్స్ ఎంత పే చేయాలనుకుంటే అంత, లేకపోతే ఇక్కడ వచ్చిన పేమెంట్ అంటే వచ్చిందే మీకు వస్తుంది, అదే మీరు పే చేయొచ్చు. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే పైన ట్యాప్ చేస్తాం. సో ఇక్కడ కేర్ఫుల్లీ చూడండి, పే విత్ టీ వాలెట్ అని ఉంది. ఓకే, దాని తర్వాత బిల్ డెస్క్ ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లికబుల్ అంటుంది. సో బ్యాంక్ పేమెంట్స్ చేయాలనుకుంటే మీరు దీంతో చేయొచ్చు, ఆల్ యువర్ పేమెంట్స్. ఓకే, బిల్ డెస్క్ తోటి మీరు చేయొచ్చు. తర్వాత పేటిఎం ఉంది. సో మీరు ఏంటంటే ఇక్కడ పేటిఎం త్రూ పేమెంట్ అనేది చేయొచ్చు. సో పేటిఎం త్రూ మీరు పేమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే పేటిఎం సెలెక్ట్ చేద్దాం. బట్ ఇది ఓన్లీ పేటిఎం కాదు, దీన్ని సెలెక్ట్ చేశాక మీరు ఏ యూపీఐ యాప్ నుంచి అయినా పేమెంట్ చేయొచ్చు. ఎలాగా చెప్తా. లాగిన్ టు పే విత్ పేటిఎం, ఒకవేళ మీరు పేటిఎం నుంచి చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ వేసి మీరు పేటిఎం నుంచి పే చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ పేటిఎం. సో ఆ కేసులో ఏం చేద్దాం, నా దగ్గర పేటిఎం లేదు. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏంటంటే మీ ఏ యూపీఐ యాప్ అయినా పర్లేదు. ఇక్కడ మీకు సింబాల్స్ కనపడుతున్నాయి, పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది అండ్ మోర్ అంటుంది. ఓకే, సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం ఆ నంబర్ అనేది యాడ్ చేస్తాం. ఏ నంబరు, పేటిఎం నంబరు. సో ఇక్కడ నేను ఇప్పుడు పేటిఎం నెంబర్ ఇక్కడ యాడ్ చేశాను అనుకోండి, 76201. జస్ట్ సెకండ్ చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ వచ్చేసింది, జస్ట్ ప్రొసీడింగ్ ఎవర్ పేమెంట్ అంటుంది, అదిగోండి. సో ఇక్కడ ఇలా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను కదా, ఇదిగోండి ఇక్కడ వచ్చింది మీకు కోటక్ బ్యాంక్ నుంచి. ఇక్కడ నాది కోటక్ బ్యాంక్ అకౌంట్. సో ఈ రిక్వెస్ట్ మనీ ఆన్ కోటక్ బ్యాంక్ ఆన్ అప్రూవింగ్ రిక్వెస్ట్ ₹100 విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ కోటక్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే నా యూపీఐ యాప్ ఉంది కదా, ఏది నేను కోటక్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దాని యాప్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే అక్కడ నాకు ఒక పాపప్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఏ నోటిఫికేషన్, మీ బిల్ పే చేయాలా. ఒకవేళ మీరు గూగుల్ పే సెలెక్ట్ చేస్తే గూగుల్ పే, ఒకవేళ మీరు ఫోన్పే సెలెక్ట్ చేస్తే ఫోన్పే. ఓకే, మీది ఏది అవైలబుల్ ఉంటే, అంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను కదా, ఆ ఫోన్ నెంబర్ మీది ఎందులో లాగిన్ ఉంటే, మీ ఫోన్లో ఏది లాగిన్ ఉంటే అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ దానిపైన ట్యాప్ చేస్తారు. ఒకవేళ మీ గూగుల్ పే అయితే గూగుల్ పే ఓపెన్ చేస్తారు, అక్కడ ట్యాప్ చేస్తాం. దాని తర్వాత పే పైన ట్యాప్ చేస్తాం, మన పిన్ నెంబర్ కొడతాం. దాని తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది అయిపోతుంది. దట్స్ ఇట్. ఇలా చేస్తే మీరు ఈజీగా పేమెంట్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, మీ పేమెంట్ అనేది డన్ అయిపోయిందని. సో ఇది ప్రాసెస్. వీడియో ఒకవేళ నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ చేయండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంపార్టెంట్ అప్డేటెడ్ వీడియోస్ మీకు దొరుకుతూ ఉంటాయి మన ఛానల్ పైన. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ గైస్, గుడ్ బై, టేక్ కేర్.